సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో హడావుడిగా బయలుదేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం అస్వస్థతకు గురైన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై అధిష్టానంతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడుల గురించి కూడా అధిష్టానం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దసరాలోపు మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా అధిష్టానంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హస్తినికి వెళ్లడం ఇది 23వసారి కావడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. రాము, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అలాగే ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ విషయాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? సిరిచందన, ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేత, అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే అస్వస్థకు గురైన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉంది. అట్లాగే అనంతరం ఢిల్లీలో చాలా ముఖ్య నేతలందరినీ కలిసి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలతో కలిసిన అనంతరం తర్వాత అట్లాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి అట్లాగే కొన్ని సమస్యలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. దీని అనంతరం కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో జరిగిన ఏవైతే వర్షాలు ఉన్నాయో ఆ వర్షాలకు సంబంధించిన నేపథ్యంలో వరంగల్, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ రెండు జిల్లాల్లో బాగా పంట నష్టం జరిగింది. అట్లాగే ఆర్థిక సాయం కోరే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. దీన్ని కేంద్ర విపత్తు కింద గుర్తించాలి, దానికి ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోడీని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అట్లాగే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి 23వసారిగా పర్యటన చేస్తున్న సందర్భంగా మొత్తానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసిన అనంతరం అట్లాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన దానిపైన కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి తర్వాత ఇతర మంత్రులందరినీ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాము.